మంచి చెయ్యాలనే ఆలోచన నీ మనసులో ఉంది, కానీ ఆచరణలోనే ఏదో చిన్న లోపం. అదేంటో తెలుసుకుని మసులుకో జానకి. ఏది కావాలనుకుంటే ఏం దూరం అవుతుందో నాకన్నా మీకు బాగా తెలుసు. అర్థం చేసుకోమ్మా. బాబు బాబు హరి 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 ఏమైంది? ఏమైంది హరి? ప్రవళిక, పోల్బాబుని ఆ రుద్రగాడు చంపేశాడు. ఏంటి హరి ఆ మాటలు? నువ్వేదో కలగన్నట్టున్నావు. పడుకో. కల కాదు ప్రవళిక, నిజం. ఆ రుద్రగాడు అన్న మాట ప్రకారం పోలబాబుని చంపి మన కాంపౌండ్లోనే పడేశాడు. చూశాను. ఉదయం నిద్ర ఇచ్చేసరికి పోలబాబు శవం మన ఇంటి కాంపౌండ్లో పడుంది. ఏంటి హరి ఇది? నువ్వే ఇలా భయపడితే ఎలా? ఇంకా తెల్లవారనే లేదు. కావాలంటే చూడు. అంటే ఇదంతా నువ్వు కలగన్నావు హరి. ఆ రుద్రగాడు మాటలతో నిన్ను కంగారు పెట్టాడు కదా, అవే మాటలు మనసులో పెట్టుకున్నట్టున్నావు. అందుకే నీకు అలాంటి కలొచ్చింది. లేదు ప్రవళిక, వాడు అనంత పని చేస్తాడేమని భయంగా ఉంది. పోలబాబుని ఎలాగైనా కాపాడాలి. వాడికేం కాకూడదు. ఏమీ కాదు హరి. పోలబాబు ఎవ్వరికి అన్యాయం చేయలేదు. ఆ దేవుడు కూడా పోలబాబుకి అన్యాయం చేయడు. లేదు, నా మనసేదో కీడి శంకిస్తుంది. అందుకే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. చెవి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అందుకే బాధగా ఉంది. పాపం పోలబాబు మన కోసం తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. తన్ని కాపాడడం మన బాధ్యత. కానీ తను ఎక్కడున్నాడో కూడా కనిపెట్టలేకపోయాను. నా చేతకంతరానికి తా మీద నాకు అసహ్యంగా ఉంది ప్రవళిక, అసహ్యంగా ఉంది. బాధపడకు హరి. పూలబాబు క్షేమంగా తిరిగొస్తాడు. నువ్వు మనసు కుదుటపరుచుకొని పడుకో. జానకి, కాఫీ తీసుకొనిరా. జానకి, ఏంటత్తయ్య? కాఫీ విజయ్కేనా? అవును. ఎందుకలా అడుగుతున్నారు? ఏమీ లేదు, ఇటివ్వు నేనిస్తాను. పర్వాలేదులే అత్తయ్య, నేను వెళ్ళిస్తానులే. నేనిస్తానులే జానకి, నువ్వు వెళ్ళి వంట పని చూడు. సరే అత్తయ్య. జానకి. ఏంటత్తయ్య? ఏమీ లేదు, ఎప్పుడు విజయ్ కాఫీ అడిగినా నేను కాని నందిని గాని ఇస్తాంలే.
విజయ్ కాఫీ తీసుకో. నువ్వు తీసుకొచ్చేవేంటమ్మా? జానికి ఏమైంది? ఏ జానకే ఇవ్వాలా? ఇంకెవరూ ఇవ్వకూడదా? అదేం లేదమ్మా, నువ్వు ఒంట్లో బాగలేదన్నావుగా, అందుకే. అది నిన్న. రోజులెప్పుడు ఒకేలా ఉండవు విజయ్, అలాగే మనుషులెప్పుడు ఒకేలా ఉండరు. పరిస్థితులతో పాటు మనస్తత్వాలు మారుతాయి. మనం కూడా మారాలి. ఏమైందమ్మా? ఏం కాకూడదని. ఇక నుంచి నీకేం కావాలన్నా నన్ను కానీ నందిని కానీ అడుగు. జానకి నడక్కు. జానకి ఎంత దూరంగా ఉంటే నందిని నీకంత దగ్గరవుతుంది. అది కాదమ్మా. ఏం చెప్పదు విజయ్. నీ మంచి కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకో. కాఫీ తాగు, చల్లారిపోతుంది. ఇక్కడ నా జీవితం ఆరిపోతుంది. కాఫీ చల్లారితే ఏంటి? రే గుండు, ఆగండ్రా. ఆగు. ఎక్కడ్రా? ఎక్కడున్నారా? ఆగు. ఏయ్ నేన్రా. అయ్యో నేన్రా. నువ్వా? రే పిల్లలు రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఒరే, నేను పనిచేసే చోట వాళ్ళు ఇంట్లో పాత బట్టలున్నాయి తీసుకెళ్ళమన్నారు. మీలో ఎవరికేం సరిపోతాయో అవి తీసుకోండి. నువ్వు కూడా తీసుకోరా. రే ఇది నువ్వు తీసుకో. ఇదేదో బాగుంది, నువ్వు తీసుకోరా, నీకు బాగుంటది. మన పిచ్చోడికి డ్రెస్ సరిపోతుంది. ఏరా, మేం పిచ్చోడంటే ఒకటిస్తానంటావు, మరి పిల్లలంటే ఏమి అనవేరా? పిల్లలేగా అన్నీలే, నాకేం కోపం రాదు. ఆహా, పిచ్చోడా ఈ డ్రెస్ నీకు సరిపోతుంది, వేసుకో. అట్టాగే నేను వేసుకొస్తానే. వేసుకురా. బామ్మా, ఈ డ్రెస్ ఎలాగుంది? ఏం డ్రెస్ రా ఇది? ఇలా ఉంటే ఊపిరి తీసుకోలేక చచ్చిపోతారు. ఇది స్పైడర్ మ్యాన్ డ్రెస్. ఇది వేసుకుంటే గాల్లో ఎగురుతూ వెళ్ళొచ్చు. ఏంది, గాల్లో ఎగరొచ్చా? అవును. పిచ్చి సన్నాసులు సినిమాల్లో చూసి నిజం అనుకుంటున్నట్టున్నారు. సర్లే, నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను. అట్టాగే. పిల్లలు మీరు కూడా డ్రెస్సులు తీసుకోండి రా.
ఐస్ మాకు ఐస్ ఇవ్వా. డబ్బులు మా తాత ఎత్తాడు. సరే ఏ రండ్రా. ఐస్ బాగుంది కదా, బాగుందా? మనం రేపు కూడా తిందామే. కాకి చొక్కోడు వాడిని నా కంట పడకుండా చూడు. ఇంకొకసారి వాడు నాకు కనపడితే ఇంకెవరికి కనపడదు. రేయ్, ఆపండి.
ఈ పూలబాబు గండి ఏం చేద్దాం రుద్ర? ఏముంది, ఇంకా సేపట్లో ఎలాగో ఆ జానికి చావబోతుంది. దాన్ని ఒకదాన్నే పైకి పంపడం దేనికి? తోడుగా వీడిని కూడా పంపిద్దాం. ఎంతైనా జానకి వీడు దేవుడిచ్చిన అన్నయ్య కదా. అందుకే ఇద్దరిని ఆ దేవుడి దగ్గరికే పంపించేద్దాం. రేయ్, మా జానకమ్మని ఏం చేయబోతున్నారా? చెప్పండి రా. అరే, ఆ రోజు అన్ని విన్నావు కదా పూలబాబు, ఇంకా అర్థం అవ్వలేదా జానకిని ఎలా చంపబోతున్నామో? పాపం ఎలా తెలుస్తుంది మల్లేశ్వరి? ఆ రోజు మనం జానకిని గుళ్ళో చంపాలని మాత్రమే ప్లాన్ చేశాం, కానీ ఎలా అని ఫిక్స్ అవ్వలేదుగా. రేయ్, ఏం చేయబోతున్నారా? మేమేం చేయడం లేదు పూలబాబు, జానకి తన చావుని తన చేతుల్లోనే ఫిక్స్ చేసుకుంది. రేయ్, మిమ్మల్ని నీకంత సీన్ లేదురా. నీ చెల్లెల్లాంటి జానకిని నువ్వు కాపాడలేవు. జానకి నువ్వు చేసే సహాయం ఏంటో తెలుసా? అది ఒక్కతే చావకుండా దానికి తోడుగా నువ్వు చచ్చి దానికి కంపెనీ ఇవ్వడం. రేయ్, అక్కడ జానకి చావు వార్త వినగానే నేను నీకు ఫోన్ చేస్తాను. వీడి చావు కేక నాకు ఫోన్లో వినిపించాలి. సరేనా? జాగ్రత్త. అలాగేనా? రుద్ర, గుళ్ళో ప్లాన్ అంతా ఓకే కదా? డబుల్ ఓకే మల్లేశ్వరి. ఈసారి జానకి తప్పించుకునే ఛాన్సే లేదు. ఏ దేవుడైతే కాపాడతాడని వీడు అనుకుంటున్నాడో ఆ దేవుడు ముందే దాని చావు. ఇది ఫిక్స్. పద వెళ్దాం. పాపం, ఇతన్ని కూడా ఆ రౌడీ వేద ఇబ్బంది పెడుతున్నట్టున్నాడు. ఎలాగైనా అతన్ని విడిపించాలి. స్పైడర్ మ్యానే కాపాడతాడు. స్పైడర్ మ్యానే కాపాడతాడు. ఇదిగో లే, నేను స్పైడర్ మ్యాన్ని. నేను స్పైడర్ మ్యాన్ని. అందరినీ కాపాడతాను. నా దగ్గర బోల్డ్ అని పవర్స్ ఉన్నాయి. కావాలంటే చూడు. ముందు నువ్వు వెళ్ళి మీ చెల్లెల్ని కాపాడుకో. నీ మేలు జన్మలో మర్చిపోలేను.
అయ్యో నాకేం దండం పెట్టక్కర్లేదు. ముందు నువ్వు వెళ్ళు వెళ్ళు. స్పైడర్ మ్యాన్